ఒకసారి వ్యాసుడు సత్యవతీదేవి తల్లి దగ్గరికి వచ్చాడు. అప్పుడు చెప్పాడు, దుర్యోధనుడి పిల్లలు 100 మంది పిల్లలు దుర్మార్గులు. మీరు ఆ దుర్మార్గాన్ని చూడలేరు. మీరు నువ్వు, నీ కోడళ్ళు అరణ్యానికి వచ్చి తపస్సు చేసి శరీరాన్ని వదిలిపెట్టండి అని చెప్పాడు. అప్పుడు సత్యవతీదేవి తన కోడళ్ళను కాకేసింది. వ్యాసుడు కూడా సత్యవతీదేవి తన కోడళ్ళిద్దరూ అంబా, అంబాలిక కలిసి తపస్సుకు వెళ్ళారు. అప్పుడు వ్యాసుడు వాళ్ళకి మంత్రాన్ని ఇచ్చాడు. దీక్ష ఎలా చేయాలో చెప్పాడు. అప్పుడు వాళ్ళు అలా కూర్చుని ఎంతో ఘోర తపస్సు చేశారు. అప్పుడు వాళ్ళు అలా కూర్చుని శరీరాన్ని ప్రా విడిచిపెట్టేశారు. ఆ ప్రాణాలు శరీరంలోంచి సహస్రార కమలంలోంచి అంటే తలలోంచి పైనుంచి బయటకు వచ్చేసినాయి. శరీరాలు అలాగే నిలబడిపోయినాయి. అప్పుడు ఆ శరీరాలను ఇంకా అలా వదిలేయండి అని చెప్పి వ్యాసుడు తన తపస్సుకు వెళ్ళిపోయాడు. అంబిక, అంబాలిక, సత్యవతి మోక్షాన్ని పొందారు.